అందరికీ నమస్కారం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొన్ని వ్యాధులను ఇచ్చి ఏది బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి, ఏది వైరస్ ద్వారా వచ్చే వ్యాధి అని గుర్తించమని అడుగుతుంటారు. జనరల్గా చాలామంది ఇటువంటి ప్రశ్నలకు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పుడు సమాధానాలు గుర్తిస్తుంటారు. ఎందుకంటే చాలా రకాల వ్యాధులతో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. అలా కన్ఫ్యూజ్ కాకుండా సమాధానం ఎలా గుర్తించాలో ఈ చిన్న ట్రిక్ ద్వారా తెలుసుకుందాం. ఈ క్వశ్చన్ గమనించండి. ఈ క్వశ్చన్ గ్రూప్ 2లో వచ్చిన క్వశ్చన్. ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వలన కలుగు వ్యాధి ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి టైఫాయిడ్. సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా సమాధానం ఎలా గుర్తించాలో ఇప్పుడు నేర్చుకుందాం. సింపుల్గా ఈ కోడ్ గుర్తుంచుకోండి. న్యూకోకా సిగటై దక్షకు ప్లేయాడి. న్యూకోకా సిగటై దక్షకు ప్లేయాడి. ఈ కోడ్ గుర్తుండడం కోసం ఈ చిన్న కథను గుర్తుంచుకోండి. మనందరికీ క్రికెటర్ స్మృతి మందాన తెలుసు కదా. తను న్యూకోకా అంటే కొత్త చీర కట్టుకొని, సిగటై అంటే జుట్టును గట్టిగా ముడివేసుకొని, దక్షకు అంటే తన గురువుకు దక్షిణ ఇవ్వడానికి, ప్లే ఆడి అంటే క్రికెట్ ఆడి వరల్డ్ కప్ గెలిచింది. స్మృతి మందాన కొత్త చీర కట్టుకొని, జుట్టును గట్టిగా ముడివేసుకొని, తన గురువుకు దక్షిణ ఇవ్వడానికి క్రికెట్ ఆడి వరల్డ్ కప్ గెలిచింది. ఇదన్నమాట కథ. ఈ కథ గుర్తుంచుకోవడం ద్వారా బ్యాక్టీరియా వ్యాధుల్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథను 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ న్యూ అంటే న్యూమేనియా, కో అంటే కోరింత దగ్గు, కా అంటే కలరా, సి సిఫిలిస్, గ గనేరియా, టై టైఫాయిడ్, ద ధనుర్వాతం, క్ష క్షయ, కు కుష్టు, ప్లే ప్లేగు, ఆ ఆంథ్రాక్స్, డి డిఫ్తీరియా. ఇలా 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు. ఇంకా చాలా రకాల వ్యాధులు ఉన్నాయి. వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు, ప్రోటోజోవాల వల్ల వచ్చే వ్యాధులు, శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు, హెల్మెంతిస్ వ్యాధులు. ప్రతి టైప్ డిసీజెస్కి కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.